టాపిక్ తర్వాత ఇంకొక దానికి సంబంధించిందే ఒక కొత్త టాపిక్, మరొక టాపిక్, కొత్తది కాదు కానీ దానికి సంబంధించిందే ఆ టాపిక్ నుంచి నేర్చుకుందాము. అదే ఏంటంటే అవిధేయత లేక రాజధికారం. ఇదివరకు మనము చట్టము మరియు విధేయత, ఒబీడియన్స్ అనేక కోణాల ద్వారా ఎలా దాన్ని చెప్పబడింది, ప్రపోజ్ చేయబడింది, మరియు ఎలా దాన్ని చట్టము మరియు విధేయత అనేది అనేక రాజనీతిజ్ఞులు, రాజనీతి తత్వ విచారకులు దాన్ని వాళ్ళ యొక్క సిద్ధాంతాలని ప్రతిపాదించి సిద్ధాంతం చెప్పి ఆ సిద్ధాంతం ప్రకారం ఏర్పడిన రాజ్యాన్ని ఏ విధంగా ఎందుకు విధేయత ఉండాలా, ఎందుకు ఫాలో కావాలా, ఎందుకు ఆ రాజ్యం చేసిన చట్టాలకు ఏ విధంగా ఎందుకు లోబడి ఉండాలా అనేది మనం చూస్తాం. అయితే ముఖ్యంగా అవి మనం నేర్చుకున్నవి ఏంటంటే ఇదివరకు ముఖ్యంగా సాంప్రదాయవాదాలు, రాజ్యవాదాలు, ముఖ్యంగా డివైన్ రైట్ థియరీతో రాజ్యం ఎలా పుట్టింది, తర్వాత దాని యొక్క స్వభావం ఏంటి అనేది చూస్తున్నాము. తర్వాత ఇండివిజువలిస్ట్ శ్రేయోవాద, తర్వాత ఉదారవాద శాస్త్రజ్ఞులు ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా అందులో లా ఎట్లా ఉంటుంది, చట్టం ఎట్లా ఉంటుంది, తర్వాత డెమోక్రసీకి నిజానికి చట్టము, తర్వాత దానికి విధేయత ఏ విధంగా చాలా ముఖ్యమైన విషయం అని ఇది మన ఉదారవాదులు మరియు వ్యక్తివాద సిద్ధాంతకర్తలు చెప్పారు. అదేవిధంగా రియలిస్ట్ వాస్తవవాదులు కూడా నిజానికి ఏ విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా నీతి, నిజాయితీ, తర్వాత సిద్ధాంతం ఎక్కువ ప్రాధాన్యత, వాస్తవంగా మనము రాజ్యాన్ని ఎందుకు, రాజ్య చట్టాలకి ఎందుకు లొంగి ఉండాలా, మన అణిగిమణిగి ఉండాలా, ఫాలో కావాలా అని దాన్ని ముఖ్యంగా వాస్తవాలు ఏమంటారంటే ముఖ్యంగా థియరీ మన రాజ్యం అనేది చాలా పెద్దది, చాలా బలవంతమైనది, కాబట్టి దాన్ని మనం తప్పకుండా ఫాలో కావాలా అని వాస్తవాలు అంటారు. తర్వాత ఫెమినిస్టులు అంటే స్త్రీవాదులు ఏమంటారంటే సిద్ధాంతం రాజ్యం ఏ విధంగా స్త్రీల హక్కులకి, స్త్రీల సంక్షేమానికి పాటుపడతామని మనం కోరుతాము, ఎక్స్పెక్ట్ చేస్తాము, ఆశిస్తాము. అదేవిధంగా ఆ రాజ్యము ఇతర అంశాలపై చేసిన తమ యొక్క స్త్రీల యొక్క సంక్షేమానికి సంబంధించిన చట్టాలనే కాకుండా స్త్రీల వేరే చట్టాలకు కూడా స్త్రీలు పాటుపడాలా అని ఫెమినిస్టులు మన ప్రతిపాదించారు. ఫెమినిస్టులు కూడా ఇది రాజ్యం చేసిన చట్టాలు ఎందుకు ఫాలో కావాలని చెప్పారు. అదేవిధంగా మార్క్సిస్టులు వర్గ స్వభావం గల రాజ్యం, అసలు వర్గ ఆవిర్భావంతోనే రాజ్యము ఏర్పడింది. తర్వాత రాజ్యము ఆ ఒక వర్గం యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికే ఏర్పడి చట్టాలు చేస్తుంది, తర్వాత చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి నిజానికి వాళ్ళు ఏమంటారంటే చట్టం కొత్త అన్ని వర్గాలకు, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి, అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంటే అప్పుడు నిజానికి ఆ రాజ్యం యొక్క చట్టాలని మన చట్టాలకు లోబడి ఉండాలా అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు కూడా రాజ్యాన్ని ఒక రకమైన రాజ్యాన్ని ప్రతిపాదిస్తారు. మార్క్సిజానికి రాజ్యరహిత సమాజము, రాజ్యరహిత చట్టం, రాజ్యరహిత సమాజం ఉండాలంటాడు. కానీ అంత మాత్రాన దానికి ఏ ఆర్గనైజేషన్ అందరికీ మన వేరే విషయాలలో శాంతి భద్రతలు కానీ,
తర్వాత వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వ్యక్తులని సమూహాలను కానీ కోఆర్డినేట్ చేయడానికి ఒక రకమైన ఆర్గనైజేషన్ ఉండాలని. సో మార్క్స్ కూడా అందరికి సంక్షేమంగా ఉండే రాజ్యం యొక్క చట్టాలను విధేయతగా ఉండాలి అన్నారు. సో అక్కడి వరకు మనం ఇదివరకు చదువుకున్నాం. లా అండ్ ఆబ్లిగేషన్స్, లా అండ్ బాధ్యత, విధేయత, లా మరియు విధేయత అనే పదాన్ని మనం చదువుకున్నంత వరకు. సో ఇవాళ మనం కవర్ చేయవలసిన అంశం ఏంటంటే రాజ్య ధిక్కారం, లేక రాజ్యానికి వ్యతిరేకత చూపించడం, లేక రాజ్య అవిధేయత. అంటే రాజ్యం చేసిన విధానాలు కానీ చట్టాలు కానీ సమాజంలో ఉన్న పౌరులు వ్యక్తుల సమూహ పరంగా కానీ మరి వ్యక్తిపరంగా కానీ వ్యక్తి విలువలు కానీ కొన్ని చట్టాలను ధిక్కరించాలా లేదా, వాటికి వ్యతిరేకత చూపించాలా లేదా అనేది మనం ఆలోచించవలసిన విషయం. అయితే మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఒక డెమోక్రసీ అన్నప్పుడు, ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యానికి ప్రజా సంక్షేమానికి అనుకూలంగా లేకుంటే, లేదా సమాజంలో ఉన్న అందరూ మెజారిటీ వ్యక్తులకి పౌరులకి అనుకూలంగా లేకపోతే దానికి అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో భాగంగానే రాజ్యము అంటే ప్రభుత్వం, ఒక రాజ్యం అంటే పర్మనెంట్ బాడీ అంటే, కానీ రాజ్యం ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. కానీ మన ప్రభుత్వం అనేది మనకు తెలుసు కదా అందరికీ, ప్రతి 5 years ప్రతి 4 years వస్తుంది పోతుంది. సో ప్రభుత్వం ఎన్నుకొనబడ్డ తర్వాత అనేక కారణాల వల్ల, అనేక రీజన్స్తో అది కొన్ని వేరే విధానం, ప్రజా వ్యతిరేక విధానాలను, అంటే ఎన్నికనబడ్డప్పుడు ఒక విధంగా, ఎన్నుకొనబడ్డ తర్వాత ఒక విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నుకొనబడ్డప్పుడు అతన్ని అనేక ప్రామిసులు చేస్తే వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇంకా వేరే కారణాల వల్ల యుద్ధం ప్రకటించడమో, లేకపోతే మన ప్రభుత్వాలు తమ యొక్క అంటే అధికారంలో ఉన్న అధికారులు, పార్టీ రూలింగ్ పార్టీల యొక్క నాయకులు బాగుపడడానికి వారి సంఖ్య కొన్ని కొత్త విధానాలు తీసుకురావాలి. లేకపోతే రూలింగ్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ ప్రకారం కొత్త చట్టాలు తీసుకురావచ్చు. సో అటువంటి సమయాల్లో నిజానికి మనం ఎన్నుకున్న ప్రభుత్వమే, అంటే మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అది చూసి అది వేరే చట్టాలు కనుక వేసేస్తే దాన్ని ధిక్కరించాలా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఉదాహరణకు మనం చూద్దాం. బీజేపీ మొన్న అంటే ఒక 1 year క్రితం బీజేపీ మెజారిటీ ప్రభుత్వం అంటే తర్వాత చాలామంది ప్రజల యొక్క ఆమోదంతోనే అధికారంలోకి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత అసలు అధికారంలో రాకముందు అనేక చట్టాలు చేసింది. అంటే మొదటి పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ సమాజము, ముస్లిం కమ్యూనిటీలో ఉన్న స్త్రీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది భర్తల వలన. అవేంటి అంటే ముఖ్యంగా తలాక్ అని 3 సార్లు అంటే వాళ్ళకి అని భర్త అని ఉచ్చరించి నేను భార్యతో నేను విడాకులు తీసుకుంటాను అంటే కదా, అది విడాకులు అయిపోతుంది. అక్కడ స్త్రీకి ఏ మాత్రము హక్కులు, దాన్ని ధిక్కరించే హక్కులు లేవు. అది వాళ్ళ మతం కూడా అట్లా చెప్తుంది. సో దానికి వ్యతిరేకంగా బీజేపీ చట్టం చేసింది. తర్వాత అనేక యోగిలో తర్వాత దీంట్లో ముఖ్యంగా మాఫియా చేయడం ఇవన్నీ చేసి అధికారంలోకి వచ్చారు. ఇది 1900 వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన చట్టాలు అంటే నిజానికి ఆ చట్టాలు, ఆ పాలసీలు వాళ్ళ మేనిఫెస్టోలు లేవు. ఉదాహరణకి 3 వ్యవసాయ బిల్లులు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ, మెజారిటీ రూలింగ్ పార్టీ
భావించింది ఏంటంటే ఈ 3 వ్యవసాయ బిల్లులు వ్యవసాయదారులకి వ్యవసాయ రంగంలో ఉన్న అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుంది అని భావించి 3 అగ్రిగేట్ బిల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇది వ్యవసాయంలో ఉన్న ముఖ్యంగా చాలా క్యాపిటలిస్ట్ ప్రజెంట్స్ కాకుండా దానికి కింద ఉన్న అంటే రిచ్ ప్రజెంట్స్, మిడిల్ ప్రజెంట్స్, స్మాల్ ప్రజెంట్స్ వీళ్ళందరికీ అనుకూలంగా లేదని ఆ వర్గాలు అవి ఆ 3 బిల్లులు అధికంగా లేవని వాటిని ధిక్కరించడం జరిగింది. అట్లా ధిక్కరించిన వెంటనే ఆ ప్రభుత్వం ఒప్పుకోవాలా. అది అంటే ఏమని ధిక్కరించిన తర్వాత డిమాండ్ కూడా ఏం చేసిందంటే ప్రభుత్వము ఆ 3 బిల్లులను పాస్ చేయకూడదు అని భావించి వాటిని వెనక్కి తీసుకోవాలా, లేకపోతే మేము కంటిన్యూస్గా స్ట్రైక్ చేస్తాము, మన ధర్నాలు చేస్తాము, ప్రొటెస్ట్ చేస్తాము, అవి కంటిన్యూస్గా చావడానికనే సిద్ధం అని కొందరు ప్రజెంట్ లీడర్స్ ముందుకు వచ్చారు. అది మనకు తెలుసు, అన్ని పేపర్లు చదివినాము. అక్కడ ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్లో ముఖ్యమైన ప్రెసిడెంట్స్ ఎవరైతే ఇంకా 1 or 2 అదర్ స్టేట్స్ ఆల్సో వాళ్ళు అందులో ఉన్న రైతులు ఈ విధంగా కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేశారు. కొన్నిసార్లు ప్రభుత్వము వాళ్ళపై మన బలవంతంగా కంట్రోల్ చేయాలని అందులో పాల్గొన్న పౌరులని, లీడర్స్ని అణచివేయడం, తర్వాత దెబ్బలు కొట్టించడం కూడా జరిగింది. పోలీస్ యాక్షన్ ఉందని. కానీ ఎంతకు ఆ ప్రజెంట్స్ లీడర్స్ దానికి వాళ్ళ ఆ 3 బిల్లులను అగ్రిగేట్ బిల్లులను మన విత్డ్రా చేసుకోవాలని పోరాటం కొనసాగించారు. ఆ విధంగా మీకు తెలుసు ఆ 3 బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. అంటే చూడండి మీరు, ఒకసారి 2018-19 ప్రాంతంలో ప్రభుత్వము మెజారిటీ ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కొత్త బిల్లులు తీసుకొచ్చింది. ఇది అగ్రిగేట్ బిల్స్. సో ఈ అగ్రిగేట్ బిల్స్ మాత్రము ప్రజలకి ముఖ్యంగా మన లెఫ్ట్ పార్టీస్, తర్వాత దారుల ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్, మన వ్యవసాయదారులకు కొన్ని సంఘాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్స్ అంటామా, మనం వేరే రైతు సంఘాలు అంటామా, ఇదని. కానీ వాళ్ళకు నచ్చబోయేది కాబట్టి వాళ్ళు ఎన్నుకున్నబడ్డ ప్రభుత్వానికే వ్యతిరేకంగా మన ధర్నాలు చేశారు, స్ట్రైక్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు. రైతులు మన ఈ విధంగా ఒక చట్టబద్ధం మన రూపంలోనే, చట్టబద్ధ మన పద్ధతిలోనే మన ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క విధానాలను ఎదిరించి వాళ్ళను ఆ విధానాలను మళ్ళా వెనక్కి తీసుకుంటట్టు ఆ విధానాలను రద్దు చేయాలి. దీన్నే మనము ఇవాళ చెప్పుకునే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ యొక్క సెంట్రల్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్రజలు, పౌరులు రాజ్యం చేసిన చట్టాలని, విధానాలని ఎదుర్కొనే హక్కు ప్రజలకి, పౌరులకి, ముఖ్యంగా ఓటర్లకి ఉండాలి అనేది ఒక పెద్ద సైద్ధాంతిక ప్రపోజల్, సైద్ధాంతిక మన అంశం. సో ఇది ఈనాటి ఈ సెషన్లో మనం చదువుకోవాల్సిన ముఖ్య విషయం. డిసోబీడియన్స్, దీన్నే సివిల్ డిసోబీడియన్స్. అది చాలాసార్లు ముఖ్యంగా మన దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో ఈ సివిల్ డిసోబీడియన్స్ బాగా వచ్చింది. అదేవిధంగా వేరే దేశంలో, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో
నెల్సన్ మండేలా ఆధ్వర్యంలో నాయకత్వంలో మన చాలా సంవత్సరాలు శతాబ్దం వరకు కూడా ఈ ప్రొటెస్టులు ధర్నాలు స్ట్రైక్లు జరిగినాయి. ఇంకా అనేక ఉదాహరణలు మనం నిజానికి ఉన్నాయి. సో ఈ సివిల్ డిసోబీడియన్స్ మన దేశంలో ముఖ్యంగా దాన్ని తగిన సిద్ధాంతరీకరించి ఒక మన అనేక సందర్భాల్లో అమలులో పెట్టి దాని ద్వారా ఫలితాలను సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ముఖ్యంగా మనకు మహాత్మా గాంధీ, ఎంకే గాంధీ మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడు. మళ్ళా అందరూ మెజారిటీ ఆఫ్ ద కాంగ్రెస్ పీపుల్ accepted his leadership, his principles, his strategies, his policies, and then strategies of civilism. అతని యొక్క ముఖ్య సిద్ధాంతాలు తెలుసు కదా. ఒక ప్రభుత్వము యొక్క విధానాలు బ్రాడ్గా యాక్సెప్ట్ చేసినప్పుడు కొన్ని సందర్భాలలో దాని యొక్క వేరే విధానాలు ప్రజలకు నచ్చకపోతే దానికి వేరే విధంగా వేరే చట్టాల కోసం కొట్లాడవచ్చు, ఉన్న చట్టాలను రద్దు చేయమని కొట్లాడవచ్చు, తర్వాత వేరే చట్టాలని రూపొందించి అమలు చేయమని డిమాండ్ కూడా చేయవచ్చు. సో అతని యొక్క మూమెంట్, అతని యొక్క నాయకత్వం ఎట్లా ఉంటుందంటే, ఏ చట్టాలైతే ఏ విధానాలైతే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి వ్యతిరేకంగా ఉంటాయో ఆ చట్టాలను మనం రద్దు చేయాలా అని ప్రజలందరూ డిమాండ్ చేయాల్సి ఉంటుంది. సో మన దేశంలో మోడర్న్ పీరియడ్లో సివిల్ డిసోబీడియన్స్ను సిద్ధాంతీకరించిన ప్రముఖులలో మన మహాత్మా గాంధీ అని చెప్పవచ్చు. అంటే అతని ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో కూడా అనేక పార్టీలు కూడా మన మహాత్మా గాంధీ యొక్క స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నారు. అతనికి ఒక హిస్టరీ ముఖ్యంగా అయితే ఉదాహరణకు మనం వేరే చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా సివిల్ డిసోబీడియన్స్ అంటే ఏంటి అనేది మనం చూస్తాం. ఇది నేను ఉదాహరణ ఇచ్చి దాన్ని విశదీకరించి డీటెయిల్స్గా ఇస్తున్నాను. సో ఇది సివిల్ డిసోబీడియన్స్. ఇది రాజ్య ధిక్కారము మరియు మన పౌరుల యొక్క అవిధేయత, విధేయంగా ఉండకుండా అనేది ఈనాటి ఇప్పుడు మనం దాన్ని సివిల్ డిసోబీడియన్స్, లా అండ్ సివిల్ డిసోబీడియన్స్. లాను చట్టాన్ని ధిక్కరించుట, చట్ట ధిక్కారము, సివిల్ డిసోబీడియన్స్ అని. అయితే దీనికి సంబంధించిన ఈ అంశంపై రాసిన వాళ్ళు అనేకులుగా, అందులో చాలా ముఖ్యమైన వాడు ఎవరంటే మన గాంధీ, జాన్ రాల్స్ మరియు థోరో, ఎడ్మండ్ థోరో. ఇందులో కొందరు అమెరికాకు చెందిన వారు ఉన్నారు. రాల్స్ మన ఒక గొప్ప మన రాజనీతి శాస్త్రజ్ఞులు, మోడర్న్ రాజనీతి శాస్త్రాల్లో చాలా గొప్పవాడు. మరియు గాంధీ మనందరికీ తెలిసిన వాడే. సో ఈ రచయితలు మన ఏమన్నారంటే, అంటే అన్నీ కలిపి చెప్తే బాగుంటుంది. మనం ఒక్కొక్కరి యొక్క ప్రతిపాదనలు, తర్వాత వాళ్ళు చేసిన ఏ విధంగా అమలు చేశారో అవన్నీ చెప్తూ ఒక్కొక్కరు మనం తీసుకుని చాలా టైం పడుతుంది. మనకి ఇచ్చిన టైం సరిపోతుంది. అయితే ఇందులో ముఖ్యంగా మనము గాంధీ ఎవరైతే టాల్స్టాయ్ అనేవాడు రష్యన్ రైటర్. తర్వాత ప్రపంచంలో టాల్స్టాయ్ యొక్క ప్రభావం చాలా ఉంది.
అతను శాంతియుత పద్ధతుల్లో ప్రజలు ధర్నాలు చేయడము, తర్వాత ఉద్యమాలు చేయడము అని ప్రతిపాదిస్తాడు. తర్వాత అసలు నిజానికి అతను ఒక రకమైన అనార్కిస్ట్, అరాచకవాది అనొచ్చు. అఫ్కోర్స్ లేటర్ ఆన్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలుసు. అతను ఏమన్నాడంటే అసలు రాజ్యం ప్రజలకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకి అని అంటాడు. అయితే రాజ్యం యొక్క పద్ధతులు కనుక ప్రజలకు సరిగా లేకపోతే, పద్ధతి బాగలేవని ప్రజలు అనుకుంటే మాత్రం ఆ పద్ధతులను ఎదుర్కొనడంలో మన ప్రజలు ఒక మన సరి అయిన తర్వాత ఏముంటుందని నాన్ వయలెంట్ పద్ధతిలో వినాశకరమైన పద్ధతులను అనుసరించొద్దు అని అంటారు. సో కానీ రాజ్యము ఎప్పుడైతే సమాజానికి వ్యతిరేకంగా చేసే చట్టాలు కానీ మన విధానాలు కానీ ప్రజలకు మంచివి కావని అనిపించినప్పుడు వాటిని తప్పకుండా వ్యతిరేకించాలా అని టాల్స్టాయ్ చెప్తారు. సో ఇతని టాల్స్టాయ్తోని టాల్స్టాయ్ యొక్క రచన మన ప్రతిపాదనలు రచనలతో విధానాలతో మన జస్టిఫై చేసిన విధానాలతో మన గాంధీ ఏకీభవించారు. సో అయితే అదేవిధంగా జాన్ డాల్స్ అనేవాడు తన యొక్క పుస్తకంలో జస్టిఫైడ్ మన ప్రజా విధానాలని, రాజ్య విధానాలని, రాజ్యం యొక్క మన చట్టాలని వ్యతిరేకించడానికి ప్రజలకు హక్కు ఉండాలి. ఉంటేనే అది మనం డెమోక్రసీ అంటాము. అది హక్కు లేకపోతే అంటే డెమోక్రసీలో భాగము. డెమోక్రసీలో రాజ్య వ్యతిరేకత, రాజ్య ధిక్కారము, చట్ట ధిక్కారము ప్రజాస్వామ్యంలోని భాగమే. అదేవిధంగా మనకు తెలుసు అందరికీ ఏ విధంగా అటువంటి ఆ భావనలు మనకి మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాటి యొక్క ప్రాముఖ్యతతో మనకు కనబడుతుంది. అంటే దాని అర్థం మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చట్టసభలో, శాసనసభలో, రాష్ట్ర శాసనసభలో మరి కానీ పార్లమెంట్లో మన దేశంలో చూస్తే మన రూలింగ్ పార్టీ ఉంటుంది, కొన్ని వేరే మతపరమైన పార్టీలు ఉంటాయి. కానీ రూలింగ్ పార్టీలో లేని పార్టీలన్నీ అపోజిషన్ పార్టీస్ అంటారు. రూలింగ్ పార్టీలో లేనివన్నింటినీ అపోజిషన్ పార్టీస్. అది దానికి ఎంఐఎం కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీలు, తర్వాత మొన్ననే ప్రారంభమైన బీఆర్ఎస్, దాని తర్వాత ఇంకా పార్టీలు. ఏ విధంగా డెమోక్రసీలో ఆ వేరే పార్టీ, ఇతర పార్టీలు, ప్రజా వ్యతిరేక పార్టీలు, రూలింగ్ పార్టీకి అనుకూలమైన పార్టీలు, ఇతర రూలింగ్ పార్టీలకు ఏ విధంగా ఫస్ట్ సభలో పబ్లిక్గా ముఖాముఖిగా ఒక మినిస్టరు లేదా ప్రభుత్వం మొత్తంగా చేసిన చట్టాలు మంచిది కావని ఇక్కడికి అవి తప్పు, అవి డిమాండ్, వాటిని మన విత్డ్రా చేసుకోవాలా అని మన క్లెయిమ్ చేయడానికి, డిమాండ్ చేయడానికి మనకి ప్రతిపక్షాలకు హక్కులు ఇవ్వడం జరుగుతుంది. సో దాని అర్థమైంది డెమోక్రసీలో ఒక భాగం అయిపోతుంది. ఏది మన రాజ్యాధికారం. అక్కడ రాజ్యాధికారం అంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు మరి ప్రజలు కాదు కదా, పౌరులు కాదు కదా, అంటే పౌరుల యొక్క ప్రతినిధులు ఇది పార్టీ. సో వాళ్ళు మన ప్రతిపక్ష నాయకులు ప్రత్యేకంగా మన రూలింగ్ పార్టీని ధిక్కరించడానికి, క్రిటిసైజ్ చేయడానికి, విమర్శించడానికి హక్కు కలిగి ఉన్నారు. సో దిస్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ application of these principles which are given by people like Gandhi, Rawls and certain others, Thoreau,
వాళ్ళ యొక్క ప్రతిపాదన. సో సివిల్ డిసోబీడియన్స్ అంటే ఇది. అయితే ఇంకా రాల్స్ అనే అతను ఏమంటాడంటే సివిల్ డిసోబీడియన్ ఒక హక్కు మరియు పౌరులకు ఇవ్వబడిన మన ఫెసిలిటీ, సౌలత్ అని అనుకోవడమే కాదు, నిజానికి హక్కే కాదు, ఇది ఒక బాధ్యత కూడా. అంటే ప్రభుత్వాన్ని మన ఎదుర్కోవడము, ప్రభుత్వం యొక్క చట్టాలను కొన్ని ధిక్కరించడము, దాన్ని హక్కే కాకుండా దాని బాధ్యత కూడా అని అంటారు. ఎందుకంటే ఒక రాజ్యంలో సరైన చట్టాలు ఉండాలంటే రాజ్యంకి నిజానికి అందరూ చాలామంది సపోర్ట్ చేయాలంటే ఆ రాజ్యం యొక్క చట్టాలు బాగుండాలి. అట్లా కాకుండా చట్టాలు బాగుండకుండా తర్వాత మన ప్రభుత్వం ఏదైతే ఉందో అది గమనించకుండా పోతే మాత్రం అది వీక్ ప్రభుత్వం అవుతుంది, బలహీనమైన ప్రభుత్వం అవుతుంది. కాబట్టి మనం దానికి బలం చేకూర్చాలంటే ఉన్న చట్టాలని ఇంప్రూవ్ చేయడము, కొన్నిటిని రద్దు చేయడము జరగాలి. అట్లా జరగడానికి ఈ అపోజిషన్ పార్టీస్ పాటుపడాలా అనేది ఇక్కడ మనకు కావాల్సింది. ఇది రాజకీయ. సో ఇది సివిల్ డిసోబీడియన్స్ is not just a right but also a duty of the citizens. ఉద్యమకారులు దాన్ని అపోజ్ చేస్తారు, మన ప్రభుత్వం యొక్క చట్టాలను వ్యతిరేకించే వాళ్ళ యొక్క డ్యూటీ అని అంటారు. సో ఇది సివిల్ డిసోబీడియన్స్ అంటే ఇది. అయితే ఈ సివిల్ డిసోబీడియన్స్లో ఉండాలని మనం ఇదివరకు లాస్ట్ సెషన్లో నేర్చుకున్న విషయాలు ఇది లా అండ్ ఆబ్లిగేషన్, చట్టము మరియు విధేయత అనే విషయాల్లో ఒక్కొక్క సిద్ధాంత కోణంలో ఇది అధ్యయపడింది. అయితే నిజానికి ఆ సిద్ధాంతాలలో మన ఈ సివిల్ డిసోబీడియన్స్ కూడా చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఈ సివిల్ డిసోబీడియన్స్ అనే వ్యూహం, స్ట్రాటజీ ఏ అంశాలను కలిగి ఉన్నది, వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ సివిల్ డిసోబీడియన్స్ అంటే అందులో ముఖ్యాంశాలు. ఎందుకంటే మనము ఉపోద్ఘాతము తర్వాత ఉదాహరణలు చేసి మనం చదువుకొని పోయిందిదా అనేది మన సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత యాక్చువల్గా అది సిస్టమేటిక్గా అందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటివి. ఫస్ట్ది ఏంటంటే సివిల్ డిసోబీడియన్స్ ఒక అహింస పద్ధతి ద్వారా ప్రకటించబడే స్ట్రాటజీ, యుక్తి అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సివిల్ డిసోబీడియన్స్ని ప్రతిపాదించిన వాళ్ళు, మద్దతు ఇచ్చిన వాళ్ళు, సివిల్ డిసోబీడియన్స్ సరి అయినది చెప్పిన వాళ్ళందరూ దానికి బ్రాడ్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లో రాజ్యాన్ని వ్యతిరేకించడం లేదు, రాజ్యం యొక్క స్థితిని, స్థిరత్వాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఆ రాజ్యం అనుసరించే అనేక పద్ధతుల్లో ఒక పద్ధతి, రెండు పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది విప్లవాత్మకంగా, హింసాత్మకంగా రాజ్యాన్ని పడగొట్టడానికి ఏమైనా ఉద్దేశం కాదు సివిల్ డిసోబీడియన్స్ యొక్క ఉద్దేశం. సో కాబట్టి ముఖ్యంగా ఇది మన అహింసా పద్ధతిని అనుసరించాలా అనేది, అహింసా పద్ధతి ద్వారా నడిచే ఒక కార్యక్రమము, ఒక స్ట్రాటజీ అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం. అదేవిధంగా సివిల్ డిసోబీడియన్స్ ప్రజలందరికీ చైతన్యపరిచేదిగా ఉండాలి, చైతన్యం చేయాలి. ఇప్పుడు సామాన్యంగా కొన్ని చట్టాలు
కొందరికి వ్యతిరేకంగా ఉన్నాయి, కొందరికి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయి అనుకున్నాం. అయితే ఆ కొందరు ఆ వ్యతిరేకం వాళ్ళకు వ్యతిరేకమైన చట్టము రద్దు చేయబడాలనుకుంటే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయడము, ఉద్యమించడము సరిపోదు అనే విషయం మనం తెలుసుకోవాలి. సరిపోదు కాదని అంటారు. ఇతరులను చైతన్యపరచాలా, ఆ విధానానికి సంబంధించింది ఆ విధానం ఒక ప్రభుత్వం రాజ్యము చేసే చట్టం ఏదైతే తప్పుగా ఉన్నదో, తర్వాత మన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నదో ఆ చట్టానికి సంబంధించిన పౌరులందరూ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరి పౌరులు అందరికీ కాకుండా, అందరినీ చైతన్యపరచడం కాకుండా మొత్తం దేశంలో దాని గురించి చైతన్యం చేయడము, దాంట్లో నిజానికి ఏ విధంగా ఒక చట్టం కానీ ఒక విధానం కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అని ప్రజలకి అర్థం చేయించాలా. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశం పాకిస్తాన్ మీదనో లేకపోతే శ్రీలంక మీదనో యుద్ధం ప్రకటించి కొనసాగిస్తూ నెలలు కొనసాగిస్తుంది. ఆ విధానం మంచిది కాదని కొందరు పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, విద్వాంసులు కావచ్చు, పార్టీ సంబంధం లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ సంబంధం ఉన్నవాళ్ళు, పార్టీ మన చదువుకున్న ఎడ్యుకేటెడ్ చైతన్యం గలవారే, మన ఎడ్యుకేటెడ్ కూడా చైతన్యం లేని వారే చైతన్యం కలిగించడం, వాళ్ళను ఇండైరెక్ట్గా ఈ ఉద్యమంలో ఈ మన యుద్ధం చేస్తున్నదనే ప్రభుత్వం యుద్ధం చేస్తుందనే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమంలో వాళ్ళు అందరూ పడుతున్నారు. కొందరు ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి అసలు యుద్ధం చేస్తుందంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ తప్పు అని అనుకోరు. కానీ వాళ్ళకు కూడా యుద్ధం యొక్క ప్రభావం పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సరుకులన్నీ మన ఇది ఏముంటుందని వస్తువులు పూర్తిగా కరువు కావడం, తర్వాత యుద్ధానికి కావాల్సిన మన ఆయుధాలు, మన ధనము, వస్తువులు అన్నీ బాగా యుద్ధంలో మన వాడడం వల్ల యుద్ధానికి వాడడం వల్ల అవి పూర్తిగా తరిగిపోవడం వల్ల సామాన్యుల మీద కూడా అది మన ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ధరలు పెరగడము, తర్వాత ధరల కొరత ఏర్పడము, కరువులు రావడము అనేది జరుగుతుంది యుద్ధం వల్ల. అయితే సామాన్యులకు కూడా ఆ విధంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి సామాన్యుడు కూడా అది ఒకసారి ముందు కాకపోవచ్చు, ఒకేసారి కాకపోవచ్చు, తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత తెలిసి దాని యొక్క ప్రభావం పడుతుంది. సో ప్రజలను చైతన్యం చేయడం అనేది ఈ సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ని చేపట్టిన వాళ్ళు ఈ చైతన్యము తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ప్రజలను చైతన్యపరచాలంటే దానికి ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక చట్టాలు తర్వాత విధానాలు ఫాలో అవుతుందో వాటి గురించి అవి మంచివి కావని చైతన్యపరచడమే కాకుండా కొత్త చట్టాలు లేకపోతే మన దానికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అనే విషయాన్ని కూడా ప్రజలకు బోధించి విశదీకరించి వాళ్ళను మన ఉత్తేజితులు ఈ తమ మూమెంట్ సపోర్ట్ ఇచ్చే విధంగా అది మన ఈ విద్యా నాయకులు కావచ్చు, లేకపోతే సామాన్యులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు. సో చాలా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ అయింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక అంశం ఏంటంటే, సివిల్ డిసోబీడియన్స్ జనరల్గా సామూహిక చర్య, సామూహిక ప్లాన్, ప్రోగ్రామ్, కార్యక్రమం ఒకరికి ఇద్దరికే సంబంధించింది కాదు. ఒకవేళ కనుక ఒకే వర్గము కమ్యూనిటీ కనుక దానికి సంబంధించి వాళ్ళకి ఎఫెక్ట్ అయితే అది వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది కదా, వేరే వాళ్ళు రావద్దు కదా అని
తీసుకోవడానికి వీల్లేదు. అది మనం గమనించవలసిన విషయం సివిల్ డిసోబీడియన్స్లో. అంటే సివిల్ డిసోబీడియన్స్ అనేది ఒక సామూహిక పర్ఫార్మెన్స్, సామూహిక పర్ఫార్మెన్స్ అని చెప్పుకోగలం. అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ యాక్షన్. సివిల్ డిసోబీడియన్స్ ఇట్స్ కలెక్టివ్ యాక్షన్. దీనికి ముఖ్యమైన ఉదాహరణ మనం మన దేశంలోని మన స్వతంత్ర ఉద్యమంలో నిజానికి అనేకులు, చాలా ముఖ్యులు, గాంధీ, మహాత్మా గాంధీ ఏ విధంగా కొన్ని సందర్భాలలో కొన్ని మన విధానాలు, మన బ్రిటిష్ సామ్రాజ్యవాదాల విధానాలకు వ్యతిరేకంగా చేశాడో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం మీద సాల్ట్ ట్యాక్స్ అవన్నీ చేసి ప్రజలను పూర్తిగా పేదరికంలో విధించే పద్ధతి. అయితే దానికి వ్యతిరేకంగా మన గాంధీజీ ఏం చెప్పాడంటే, ఉప్పుపై బ్రిటిష్ వాళ్ళు చేపట్టిన విధానాలు వ్యతిరేకించడమే కాకుండా దానికి ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం కూడా చూపించగలిగింది. ప్రత్యామ్నాయం చూపించడమే ఏది, ఉప్పు మనమే తయారు చేసుకోవచ్చు అని సాల్ట్ సత్యాగ్రహ మన మొదలుపెట్టాడు. తర్వాత సముద్రం వరకు వెళ్ళి అక్కడ మన పౌరులు మన చేతిని ఉప్పును తయారు చేయడం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఖాదీ, విదేశ వస్త్ర బహిష్కరణలో ఖాదీ చేసి, అంటే సివిల్ డిసోబీడియన్స్ ముఖ్య సిద్ధాంతం లేదా వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య అంశం ఏంటంటే, ఉన్న విధానాలు, ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు, చట్టాలు ఏవైతే ఉన్నాయో వారిని రద్దు చేయడం అనడమే కాకుండా దాన్ని ప్రత్యామ్నాయాల గురించి అవి రద్దు చేసి కొత్త విధానాలు ఏ విధంగా రూపొందించాలా, ప్రవేశపెట్టాలా అనే అంశం కూడా ఈ సివిల్ డిసోబీడియన్స్ మన ఇది అనుసరించి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత సివిల్ డిసోబీడియన్స్ యొక్క ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, సమాజంలో అక్రాంత, మన దేశంలో అక్రాంత స్టేట్స్, అక్రాంత కంట్రీ, చాలామందికి, మెజారిటీ వాళ్ళకి ప్రజల మధ్యన ప్రచారం బాగా చేయాలా, అంటే చాలా మెజారిటీ మెంబర్స్కి తెలియాలా. సో ప్రచారం అనేది చాలా ముఖ్యము. ఏదో ఒక విధానము సరైనది కాదు, దాన్ని రద్దు చేయాలి వెంటనే అని కొందరు మాత్రమే, ఒక మినిమం ఒకే లేకపోతే 2 వర్గాల వాళ్ళ యొక్క పౌరులు, ప్రజలు పోయి వైలెంట్గా పోయి, అగ్రెసివ్గా పోయి ప్రభుత్వ సంబంధించిన ఏజెంట్ కానీ, పోలీసు కానీ వ్యతిరేకంగా వాళ్ళని కొట్టడం, తెచ్చడం, దానికంటే ఇది అందరి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దాంట్లో సివిల్ డిసోబీడియన్స్లో పాల్గొనే ఉద్యమకారుల యొక్క విధానాలు, మన పాలసీ ఏదే ఆల్టర్నేట్ మన ప్రోగ్రామ్, ధిక్కారం, వ్యతిరేకత, ఉద్యమం, ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం సరైనదా లేదా అనేది అందరికీ తెలిస్తే ఏమవుతుంది అంటే, అప్పుడు ఉన్న రూలింగ్ ప్రభుత్వం దాన్ని సక్సెస్ఫుల్ తమ తప్పులతో కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యమకారులు, సివిల్ డిసోబీడియన్స్ వాళ్ళ యొక్క ప్రయత్నాలు, వాళ్ళ యొక్క ఉద్యమాలు, వాళ్ళ యొక్క త్యాగాలు సక్సెస్ఫుల్గా ఎండ్ అయ్యేటట్టు, సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యేటట్టు అది చూడవచ్చు. అంటే ప్రచారం అనేది చాలా ముఖ్యము అని ఇది మన ఈ సివిల్ డిసోబీడియన్స్ యొక్క సిద్ధాంతకర్తలు చెప్తున్నారు. అయితే
మనం దీని ఉదాహరణ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అగ్రిగేట్ బిల్స్, 3 వ్యవసాయ బిల్లులు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో 1 year బ్యాక్ ప్రవేశపెట్టిందో, వాటిని ఎదిరించిన నాయకులు, ప్రజలు, ఉపనాయకులు, ప్రజలు, తర్వాత ప్రజా సంఘాలు నిజానికి ఈ అగ్రిగేట్ బిల్స్ యొక్క అవకతవకలు, ఏ విధంగా అగ్రిగేట్ బిల్స్ వ్యవసాయదారులకి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి, వ్యవసాయదారులకు నష్టం కలిగించబోతున్నాయని అందరికీ చెప్పడం జరిగింది, అందరిలో ప్రచారం చేయడం జరిగింది. అది కఠిన దానికి సివిల్ డిసోబీడియన్స్ యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా ఇంకొకటి సివిల్ డిసోబీడియన్స్ ఉండే మన లక్ష్యం ఏంటంటే, సివిల్ డిసోబీడియన్స్ 95% కేసెస్లో అప్పుడున్న ప్రభుత్వాన్ని, తన రాజ్యాన్ని పడగొట్టడానికి కాదు. కొందరు అప్పుడు సివిల్ డిసోబీడియన్స్ రాజ్యాన్ని పడగొట్టడానికే ఉన్నది అని అన్నారు, ముఖ్యంగా మార్క్సిస్టులు అన్నారు, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు. కానీ 95% ఆఫ్ ద థియరీస్ మన మొత్తం ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఈ థియరీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, సామాన్యంగా సివిల్ డిసోబీడియన్స్ ప్రభుత్వం యొక్క బ్రాడ్ హయ్యర్ లెవెల్లో దాన్ని ధిక్కరించి, దాన్ని అస్థిరపరిచి, ప్రభుత్వం యొక్క పరిస్థితి పూర్తి అస్థిరపరిచి దాన్ని కూలగొట్టడం కాదు. కూలగొట్టడం 90% కూలగొట్టడం. ఎందుకంటే ప్రభుత్వం మరి చాలా విషయాల్లో ప్రజల యొక్క సంక్షేమం కొరకు, ప్రజల యొక్క రక్షణకి, ప్రజల యొక్క ప్రాణ రక్షణకి ఉంది. అది మనం చెప్పలేము, దాన్ని వ్యతిరేకించలేము. కానీ కొన్ని ప్రభుత్వము చేసిన కొన్ని చట్టాలు లోపభూయిష్టమైనవి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దాని యొక్క లాభం పొందడానికి ప్రవేశపెడుతుంది, ఇప్పటికి వరకే మాట్లాడుతుంది. ఫ్యూచర్లో దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితం చాలా దుర్బలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో కొన్ని లోపభూయిష్టమైన చట్టాలు, విధానాలు రద్దయితేనే ఆ ప్రభుత్వం, ఆ రాజ్యము ఏ విధంగా ఇంకా బలవంతమైంది, అందరి ప్రజల యొక్క ఆమోదం పొందుతుంది. ఏ విధంగా మనము ఉదాహరణకి తెలుగులో మాట్లాడితే, బియ్యం కానీ, జొన్నలు కానీ, అందులో ఉష్కే రాళ్ళు ఇట్లా ఉంటుంది, ఏమైంది, ఆ ఉష్కే రాళ్ళను తీసేసిన తర్వాత మంచి ఉష్కే లేని బియ్యం కానీ అవి వాడుకుంటాం. అదేవిధంగా వీళ్ళు ఏమంటారంటే, సివిల్ డిసోబీడియన్స్ అనేది 95% కేసెస్లో రాజ్య వ్యతిరేకం కాదు, రాజ్యాన్ని అస్థిరపరచడం కాదు, రాజ్యాన్ని కూలగొట్టడం కాదు అని అంటారు. నిజానికి రాజ్యాన్ని యొక్క పాలనను బలపరచడానికి, రాజ్యం యొక్క ఉన్నప్పుడున్న రాజ్యం యొక్క మన పరిస్థితిని స్థిరపరచడానికి, తర్వాత తన యొక్క మొత్తం తన యొక్క మన విధానాలను ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి, హైలైట్ చేయడానికి ఈ సివిల్ డిసోబీడియన్స్ ఉంటుంది అని అన్నారు. సో ఆ విధంగా సివిల్ డిసోబీడియన్స్ అనేది మన చాలా ముఖ్యమైన అంశం. చాలా డెమోక్రసీలో, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా ముఖ్య అంశము. తర్వాత అది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది. తర్వాత అది బాధ్యతగా కూడా ఉండాలి అని ఇప్పుడే చెప్పాను ఇంట్రొడక్షన్లో. బాధ్యతగా కూడా ఉండాలి, అది బాధ్యత అని పౌరులు భావించాలి. ఏదే చట్టాన్ని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చట్టబద్ధం కాదా, వ్యతిరేకం కాదు కదా, చేయొద్దు కదా అని గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. అది నిజాన్ని అట్లా చేస్తేనే డెమోక్రసీ అనేది మన ప్రజలకు అనుకూలంగా
సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం. సో ఇది ఇంతవరకు ఇందులో ముఖ్యమైన అంశాలు, ఇది సివిల్ డిసోబీడియన్స్ ముఖ్య అంశాలు. అయితే ఇక లాస్ట్ ఈ సివిల్ డిసోబీడియన్స్ అనే అంశాన్ని ప్రతిపాదించి దాన్ని న్యాయబద్ధం సరి అనేది అని ఏమన్నారంటే, సివిల్ డిసోబీడియన్స్ అనేది అనేక పద్ధతులను పాటించి ప్రభుత్వము ఏదైతే కొన్ని లోపభూయిష్టమైన చట్టాలు చేస్తుందో ఆ చట్టాలను రద్దు చేయాలని అనేక పద్ధతులను పాటించి డిమాండ్ చేసి అవి అయినా కూడా ఆ ప్రభుత్వము తమ యొక్క పాలసీలను వెనుక తీసుకోకపోతే అప్పుడు మాత్రమే సివిల్ డిసోబీడియన్స్ ఒక మన సిస్టమేటిక్ పద్ధతిలో, అహింసా పద్ధతిలో ప్రభుత్వాన్ని సత్యాన్ని గ్రహించండి అనే వాదించే పద్ధతిలో నేర్పాలంటుంది. అంటే సివిల్ డిసోబీడియన్స్ అనేది అన్ని పద్ధతులను మన పాటించి ప్రయత్నించినాం. అనేక విధాల ప్రభుత్వాన్ని, రూలింగ్ పార్టీని నచ్చజెప్పని ప్రయత్నం చేసినాం. చిన్న ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ రాయడం, ఈమెయిల్స్ చేయడం, ప్రభుత్వానికి చెప్పడం, మీడియాలో పబ్లిక్ మీటింగ్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయడం, అనేక పద్ధతులు ఉంటాయి. సివిల్ డిసోబీడియన్స్ అంటే చిన్న స్థాయి. కానీ ఈ సివిల్ డిసోబీడియన్స్ జస్టిఫై చేసేవాళ్ళు ఏమంటారంటే, ఇది మన లాస్ట్ రిసార్ట్, చివరి అంశంగా ఏవి పాటించకపోతే, ఏవి పాటించినా కూడా సక్సెస్ఫుల్ విజయవంతం కాకపోతే లాస్ట్ రిసార్ట్, ఆఖరికి మాత్రమే సివిల్ డిసోబీడియన్స్. ఎందుకంటే సివిల్ డిసోబీడియన్స్ ఇప్పుడు చెప్పిన ఒక సామూహిక అందరి యొక్క కర్తవ్యం లేక దాని యొక్క దుష్ప్రభావం కొంతమందికి ఉంటుంది. కానీ దాన్ని వ్యతిరేకించడం మాత్రం అందరి బాధ్యత, చాలామంది మెజారిటీ బాధ్యత అని మనం చెప్పడం జరుగుతుంది మన సిద్ధాంతకర్త. సో ఈ విధంగా మనము సివిల్ డిసోబీడియన్స్ అంటే ఏంది అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము మళ్ళీ వెనక్కిపోయి ఒక విధంగా సివిల్ డిసోబీడియన్స్ ఏ విధంగా డెవలప్ అయింది, దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క ముఖ్యాంశాలు ఏంటి, తర్వాత ఏ విధంగా ఇది చట్టానికి అనుబంధంగా ఉంటుంది అని చదువుకున్నాం. అందులో సివిల్ డిసోబీడియన్స్ ఏ విధంగా మన వివిధ సిద్ధాంతాలకు సంబంధించిన రచయితలు ఏ విధంగా వాళ్ళ యొక్క సిద్ధాంతంలోనే సివిల్ డిసోబీడియన్స్ అనేదాన్ని ఇమిడింపజేశారు. అంటే అందులో భాగం చేసుకున్నారు సివిల్ డిసోబీడియన్స్. కాబట్టి ఆ సిద్ధాంతకారులు ఏ విధంగా ఇదివరకు మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము అని చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ సంప్రదాయవాదులు మరియు వాస్తవవాదులు, తర్వాత విధానవాద వ్యక్తిత్వవాదులు, తర్వాత మార్క్సిస్టులు మరియు ఫెమినిస్టులు, వీళ్ళందరూ అది సివిల్ డిసోబీడియన్స్ అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతాల్లో భాగంగా చేర్చుకున్నారు. అయితే వాళ్ళు ఒక్కొక్క కోణము మనం ఏ విధంగా డిఫరెంట్ అనేది మనం చూడాలి, అబ్జర్వ్ చేయాలి, అండర్ చేయాలి. సో అది తర్వాత మనము యాక్చువల్ టాపిక్ని చేయడానికి అవకాశం ఉండాలి ఏమన్నా. అదేవిధంగా ఇందులో సివిల్ డిసోబీడియన్స్ ప్రతిపాదించి అది డెమోక్రసీలో ఒక అంగం లెక్క ఉండాలా, ఏ విషయంలో కానీ ఒక వర్గము తమకు నష్టం జరిగినప్పుడు, లేకపోతే తమకే కాకుండా మొత్తం అందరికీ, దేశం అందరికీ నష్టం కలిగించే విధంగా ఉన్నదని పోరాడే దాన్ని ఆ పద్ధతులు, నష్టం కలిగించే పద్ధతులు, విధానాలు, చట్టాలు రద్దు చేసుకోవాలా అని మన రద్దు చేసుకోవడానికి అవకాశం ఉండాలా అని అనేక మంది చెప్పారు. అందులో ముఖ్యమైన వాళ్ళు
ఏమంటే థోరో అనేవాడు, తర్వాత మన దేశానికి సంబంధించిన మహాత్మా గాంధీ, దాని తర్వాత పెద్ద రచయిత జాన్ రాల్స్, ఆధునిక రాజనీతి శాస్త్రజ్ఞులతో చాలా ముఖ్యం. అయితే ఇదే విధంగా నేను కొన్ని హిస్టారికల్గా ఇవి కూడా ఇచ్చాను. ఈ విధంగా మన దేశంలోనే దానికి సివిల్ డిసోబీడియన్స్ అనేది అనేక సార్లు మన గాంధీ మరి ఇతర నాయకులు పాటించడం, మన పర్ఫామ్ చేయడం జరిగింది, అమలు చేయడం జరిగింది. ఈ విధంగా గాంధీ మన దేశంలో ఉప్పు సత్యాగ్రహము, తర్వాత మన చంపారన్ అనే మూమెంట్లో అతను వ్యవసాయదారులను మెప్పించి మన శాంతియుత పద్ధతుల్లో ఉద్యమాలను నడిపి విజయవంతమైనట్టు చేశాడు. ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం అయినా కూడా అవి గాంధీ మరియు తన యొక్క ఫాలో చేసేవి చెప్పేటివి సరైన విషయాలని వాళ్ళని రియలైజ్ చేయించారు. అదేవిధంగా నేను అందులో చెప్పలేదనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా మన ఆఫ్రికాలో అంటే మన ప్రభుత్వము ఏమైనా వైట్ పీపుల్కి అనుకూలం ఉన్నట్టు ఆ విధంగా కొన్ని చట్టాలు చేసి నల్లవాళ్ళు, నీగ్రోస్ చిన్న చూపు చూడబడే విధంగా చట్టాలు చూడడము, తర్వాత పబ్లిక్లో కూడా వాళ్ళకి ప్రాముఖ్యత ఉండకుండా చేయడం అంటే ఏంటంటే అపార్థింగ్, దాన్ని అపార్థింగ్ స్టేట్. అది దాని వ్యతిరేకంగా కూడా సివిల్ డిసోబీడియన్స్ దాని యొక్క కార్యక్రమాన్ని, దాని విధానాలని దాన్ని ప్రెషర్ చేసే ప్రభుత్వాన్ని ప్రెషర్ చేసి దాన్ని ఏ విధంగా పాటించి అమలు చేసి నెల్సన్ మండేలా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఏ విధంగా అపార్థింగ్ అనేది అది రద్దు చేయడం. సో సివిల్ డిసోబీడియన్స్లో ఆ విధంగా ఉంటుంది. సో ఇంకా మనకి వేరే వేరే దేశాల్లో వేరే వేరే విధానాలు ఉంటాయి, కానీ అన్నింటి నిజానికి సివిల్ డిసోబీడియన్స్ తర్వాత రాజ్య విధానాలను మన క్రిటిసైజ్ చేయాలనే అదే అన్ని దేశాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ చాలా 99% దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఆ ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య సెంట్రల్ పాయింట్ ఇది సివిల్ డిసోబీడియన్స్. అది మనం ఏ విధంగా సివిల్ డిసోబీడియన్స్ మన వివిధ మన దేశాల్లో హిస్టారికల్గా జరిగింది అని చెప్పడం. అదేవిధంగా లాస్ట్లో ఏం చెప్పారంటే సివిల్ డిసోబీడియన్స్ యొక్క ముఖ్య అంశాలు ఏంటివి, సివిల్ డిసోబీడియన్స్ యొక్క ముఖ్య అంశాలు ఏంటి అని కూడా చెప్తున్నాం. అందులో ముఖ్యంగా సివిల్ డిసోబీడియన్స్ మన శాంతియుత పద్ధతిలో జరగాలి. శాంతియుత పద్ధతి అనేది 99% సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాల్లో ఏమవుతుందంటే ప్రజల యొక్క సంక్షేమం కొరకే ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం ఎన్నుకనబడింది కాబట్టి చాలా మటుకి 95% సివిల్ డిసోబీడియన్స్ అహింస పద్ధతులు జరగాల. తర్వాత ప్రభుత్వాన్ని డిస్టేబిలైజ్ చేసే విధంగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఉండకూడదు అనేది చాలామంది ఈ సివిల్ డిసోబీడియన్స్ సిద్ధాంతకర్తలు చెప్తారు. అదేవిధంగా ఏదైతే సివిల్ డిసోబీడియన్స్ కార్యక్రమం ఎవరైతే మొదలు పెడతారో, మన నాయకులు ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు ఆ ఇష్యూల మీద ఏదైతే కంటెన్షియస్ ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ మీద మనం కొట్లాడుతున్నామో ఆ ఇష్యూలకు సంబంధించిన విషయాల అన్నీ ప్రజలకు వచ్చేటట్టు వాళ్ళని చైతన్యపరచాలా అనేది ఈ సివిల్ డిసోబీడియన్స్ యొక్క ముఖ్య అంశం. లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి డిసోబీడియన్స్ మన పాటించినా కూడా చాలామంది అందులో
పాల్గొనకపోతే ప్రజలు మన ప్రభుత్వ నాయకులు అసలు ఆ డిసొబీడియన్స్ చేసే ఉద్యమాన్ని నచ్చకపోవచ్చు. సో ప్రజలందరినీ కనుక చైతన్యం చేస్తే అప్పుడు చాలామంది మెజారిటీ ఆ విధానంతో ప్రభావితులు కాని వాళ్ళు, ప్రభావితులైన వాళ్ళు అందరిని కలిస్తేనే ఒక మెజారిటీ ఎక్కువైతుంది, జనాభా ఎక్కువైతుంది. కాబట్టి అప్పుడు ప్రభుత్వము దిగి రావడానికి అవకాశం ఉంది. సో అది ఇంకొక ముఖ్య విషయం చెప్పుకున్నాము. తర్వాత సివిల్ డిసోబీడియన్స్ అనేది ఒక సామూహిక చర్య అంటే కలెక్టివ్ యాక్షన్. అందరూ నిజానికి ప్రభుత్వం కూడా వింటది, అరే చాలామంది మనకు వ్యతిరేకం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మనము ఎన్నుకోవడానికి వీలు కాకపోవచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ మనం రిజెక్ట్ చేయబడతాము అనే భయంతో నిజానికి ఈ సామూహిక చర్య అనే స్ట్రాటజీని ప్రతిపాదించడం జరిగినది, కలెక్టివ్ యాక్షన్. అదేవిధంగా సివిల్ డిసోబీడియన్స్లో ప్రజల మధ్య ప్రచారం బాగా చేయాలా, దానికి సంబంధించిన ఒక ఇష్యూకి సంబంధించిన అంశాలను, డేటా, సమాచారాన్ని అందరికి అందించాలా. అప్పుడే ఒక నాయకులు, ఒక సమూహం, ఒక యూనియన్, ఒక ప్రాప్తి చెప్పేదంతా విని దానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా దానికి మన సరైన పద్ధతిని అనుసరించాలా అని చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా మన ప్రచారం యొక్క రోల్, మన ప్రాముఖ్యత. ప్రచారం జరగంది దానికి ఒక కార్యక్రమం సక్సెస్ కాదు, పాటించినా కూడా, ప్రారంభించినా కూడా సక్సెస్ కాదు. ప్రచారం అందరికీ అందరిలో ప్రచారం, అందరికీ ఆయుష్ తెలియదు. మన ఈ సివిల్ డిసోబీడియన్స్ నాయకులు పాటుపడాలి అని చెప్పడం. అదేవిధంగా ఈ సివిల్ డిసోబీడియన్స్ చాలామంది రచయితలు, 95% రచయితలు అది రాజ్య వ్యతిరేకము, తర్వాత పూర్తిగా మన ప్రభుత్వం వ్యతిరేకము కాదు. 99% మన ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ పార్టీస్ పూర్తిగా ప్రభుత్వాన్ని కూడదూరాల అస్థిరపడతారని చూస్తే కదా, అది కాదు అని ఈ రాజ్యాంగ మన సివిలిజం యొక్క కాన్సెప్ట్ యొక్క కర్తలు చెప్తున్నారు. అంటే నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు నష్టదాయకంగా ఉన్నాయి. ఆ నష్టదాయకమైన విధానాలను రద్దు చేసుకుంటే దానికి వాళ్ళ ప్రభుత్వము స్థిరంగా ఉంది అని చెప్పాలి. ఇది సామాన్య ప్రచారకర్తలు చెప్తే అప్పుడు మీకు ఓట్లు వస్తారు. అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వాటికి వ్యతిరేకిస్తే ఆ అధికారంలో ఉన్న పార్టీ పడిపోవడానికి జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఏం నేర్చుకున్నామంటే ఇది సివిల్ డిసోబీడియన్స్ అనే కార్యక్రమము, చట్టాన్ని వ్యతిరేకించడము, మన ప్రభుత్వాలు పనిచేయకుండా మన అహింసా పద్ధతిలో వాళ్ళని ఒత్తిడి తీసుకురావడం అనే మన స్ట్రాటజీ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో లాస్ట్ రిసార్ట్గా చేయాల్సి ఉంటుంది. ఇదివరకు అన్ని వేరే పద్ధతులు అనుసరించిన తర్వాత ఫలితాలు రాకుంటే ఇది లాస్ట్ రిసార్ట్గా పాటించాలా, అమలు చేయాలా అని చాలామంది అంటారు. సో ఈ విధంగా మనము ఇవాళ సివిల్ డిసోబీడియన్స్ యొక్క ముఖ్యాంశాలు ఏంటి, సివిల్ డిసోబీడియన్స్ ఎవరు చాలా ముఖ్యంగా ఏ నాయకులు అనుసరించారు, అవి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.